కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా స్టఫ్ చేసిన కాకరకాయ అయితే నేను ఎప్పుడు తినలేదు. నా తోటి కోడలైతే ఈ స్టఫ్ చేసిన కాకరకాయ అయితే చేసింది, చాలా టేస్టీగా అనిపించింది. ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే నాకైతే అనిపించిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సో ముందుగా అయితే కాకరకాయనైతే పీల్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకొని మధ్యలో అంతా ఆ తొక్కు ఉంటుంది కదండి, అదంతా తీసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో పల్లీలు, కొబ్బరి, ఆయిల్ వేసి వేయించుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు వేసుకోవాలండి. సో ఈ 3 కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే దాంతోపాటు ఒక 5 ఎండుమిర్చి వేసుకోవాలి తగినంత కారంకు. సో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ తగినంత వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలాగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. అలా పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ పోసుకొని మనము ఇందాక తీసుకున్న కాకరకాయను ఇలాగా హాఫ్గా కట్ చేసుకొని పసుపు ఉప్పులో నానబెట్టి తీసి పక్కన పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ముందుగా చేసుకున్నవి దాన్ని పేస్ట్ తీసి సో ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి. సో ఇలాగా అన్నీ స్టఫ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. సో నిజంగా ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది, ఏదైనా చారులో కానీ పప్పులో కానీ. సో ఇలా సైడ్ డిష్గా పప్పులో కానీ చారులో తింటే చాలా ఎమ్మీ.